పుట్టినరోజు నాడు చెప్పే శుభాకాంక్షలు, పెళ్లి రోజు నాడు చెప్పేవి శుభాకాంక్షలు కాదు, శృంగారకాంక్షలు. అవి రాత్రి చెప్తాను. అయితే ఓ కండిషన్, నువ్వు రాత్రంతా ఇక్కడే ఉండాలి, హెడ్ క్వార్టర్స్ కు వెళ్ళకూడదు. వెళ్ళకపోతే రుక్కు వచ్చి గొడవ చేస్తుందేమో. అంటే నా పెళ్లి రోజు కూడా అది షేర్ చేసుకోకుండా ఉండలేదా? ఐడియా. సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను, నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి. నేను డ్యూటీ ఫినిష్ చేసుకుని అక్కడికి వస్తాను, అప్పుడు మనకు రుక్కు బాధ ఉండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. గురుగారు, నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను వచ్చాను. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడత పోరు లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కి బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకి వెళ్ళాలి. మీకు ఇష్టమైన అరకుడుని తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ రండి. ఎప్పుడు నిద్రేనా? దిగండి. ఈ గెస్ట్ హౌస్ బుక్ చేశాను. రండి. మీది రూమ్ నెంబర్ 5. ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సచ్చ. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదూ. సచ్చా అది ఏమే లక్క పెడతా, పుట్టినరోజైనా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే బుట్టబొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కదా? నాచి తొంగ బుర్ర. ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే చుప్పనతి సూర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నాకు సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా?